కేసుల వారిలో కొన్ని రోజులు సాగుతున్నటువంటి ల్యాండ్లో కొన్ని రోజులు హౌసింగ్ బోర్డులో రూమ్ కిరాయికి తీసుకొని అక్కడ ఇక్కడ జరుపుకోవడం జరిగింది. కనీసం మనతో ఈ 60 గజాల జాగాని మన ఆ రోజు మనం తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత మనకు ఎమ్మెల్యే ఫండ్ ద్వారా వచ్చినటువంటి 5 లక్షలతో మనం జరుపుకున్నటువంటి కింద ప్లేస్ సరిపోవట్లేదు. ఒక హాల్ పైన కట్టుకుంటే కనీసం ఒక 50 మంది ఒక చిన్న బర్త్డే ఫంక్షన్ లాంటిది ఒక 100 మందికి సంబంధించిన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుందనే సదుద్దేశంతో మరి పైన ఇదిగా మరి హాల్ని ప్రారంభించుకోవడం అనేది మనకు చాలా సంతోషదాయకమైనటువంటి విషయం, ఆనందించాల్సినటువంటి విషయంగా చెప్పుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా గత ఎన్నికల సమయంలో కూడా ఇవ్వడం జరిగింది. అది ఎంత అయిందో అనేది మనం ఎవరిని అడగలేదు. మన అధ్యక్షుల వారు, వ్యవస్థాపక అధ్యక్షులు మరియు అందుబాటులో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరినీ కూడా ఆనందింపజేశారు. కాబట్టి మీరు సేవా తత్పరులు, ఆధ్యాత్మిక సేవా తత్పరులు, సామాజిక సేవా తత్పరులు, వ్యాపార రంగంలో కూడా సేవ చేస్తున్నటువంటి వ్యక్తులు, అనేక మందికి ఉద్యోగాల అవకాశాలు కల్పించినటువంటి వాళ్ళు, అదేవిధంగా ఈరోజు రాజకీయ రంగంలో కూడా ఎదిగి ఇంతింతై పట్టింతై అనే రీతిలో ఇంకా ఉన్నత స్థానానికి ఎదిగి అందరి బంధువులు అనే రీతిలో మరి మీరు అందరికీ ఆప్తులుగా ఉన్నారు. అదేవిధంగా మా చిన్న సంఘం చాలా చిన్నది, చూడడానికి కూడా సభ్యులం తక్కువనే ఉన్నాం. ఒక ఆదర్శమైనటువంటి సంఘంగా ఏర్పడాలనే ఉద్దేశంతో ఉన్న వాళ్ళందరం కూడా ఒక సమిష్టి కృషితో చాలా తక్కువ కాలంలో 2 అంతస్తుల భవనాన్ని మరి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దీంట్లో మీ వంతు సహకారం కూడా ఉంటుందని ఆశిస్తూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. జై మార్కండేయ. జై పద్మశాలి. జై శ్రీరామ్. మన కులదైవము గుర్తు చేసుకున్నారా? జై శ్రీరామ్ మాత్రం మర్చిపోదు ఎక్కడైనా. ఎందుకంటే 8వ తరగతి మొదటి అంతస్తు ప్రారంభోత్సవ కార్యక్రమానికి తరఫు అధ్యక్షులు, సభాధ్యక్షులు శ్రీ చింత మురళీధర్ గారికి మరియు వ్యవస్థాపక అధ్యక్షులు మా కాక అమ్మడి గజానన్ గారికి, మోతుకు నారాయణ గారికి, కోశాధికారి అశోక్ గారికి మరియు ఇతర సంఘ సభ్యులకు, కమిటీ సభ్యులకు మరియు మహిళా మనందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. చాలా ఆనందంగా ఉంది. ప్రభుత్వ భూదేవి గారు స్థలం ఇచ్చడం జరిగిందంట, చాలా సంతోషం. అతి తక్కువ సమయంలోనే గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్లో నిర్మించుకొని ఈ 65 మంది గడప ఇంత చక్కటి అందరి కృషి యూనిటీగా ఉంటే అసాధ్యమైనది ఏది కాదు. దానికి నిరూపణనే ఈ దర్ప భవనం నిర్మాణం. నా ఎలక్షన్ సమయంలో నేను చెప్పిన తర్వాత కాంట్రాక్టర్గా మొట్టమొదటిగా మీరందరూ కూడా పెద్ద ఎత్తున నన్ను గెలిపించినందుకు నేను మీ అందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. తప్పకుండా నా సొంతగా సహకారం చేసి చెప్పడం జరిగింది. తప్పకుండా 1 లక్ష రూపాయలు నేను నా ట్రస్ట్ ద్వారా భవిష్యత్తులో కూడా ప్రభుత్వం నిధి నుండి ఏదైతే ఉందో అవసరం ఏదన్నా అవసరం అనుకుంటే సహకారం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను తెలియజేస్తూ. అయితే గత ఏ ప్రభుత్వం లేని విధంగా ఇప్పటికి 8 నెలలు అయింది, మాకు ఒక్క రూపాయి అభివృద్ధి ఫండ్ రాలేదు. ఎందుకంటే మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వంలో పోయి ఏం కూడా చేసింది. మీరు అందరూ ఒకరు కూడా ఎడ్యుకేటెడ్ ఇక్కడ ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. తప్పకుండా నా వరకు సహకారం ఉంటుందని నాకు ఇక్కడ పిలిచి సన్మానించి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరు ధన్యవాదాలు చేసుకుంటూ జై శ్రీరామ్. మా ఓట్లన్నీ కూడా అర్బన్లోనే ఉన్నాయి సార్, స్థలం మాత్రమే రూరల్ కిందకి వస్తుంది. కాబట్టి ఇవన్నీ ఓట్లు వినాయనగర్లో ఉన్న ఓట్లు అన్నీ కూడా అర్బన్ ఓట్లే సార్. అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. కూడా ప్రమోద్ గారు కూడా పిలవడం జరిగింది. అనుభవం కారణం వల్ల ఆయన హైదరాబాద్ కూడా వెళ్ళడం జరిగింది. కాబట్టి వారికి అదేవిధంగా పిలవగానే మనకు సమయం ఇచ్చేటటువంటి ఎమ్మెల్యే గారికి మన శ్రీ వినాయక పద్మశాలి సంఘం తరఫున
ప్రత్యేక ధన్యవాదాలు మరియు కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఒకసారి సార్కు మరి ₹1,00,000 మనకు ఇస్తానని చెప్పి హామీ ఇవ్వడం ద్వారా మా అందరి తరఫున కరతాళ ధ్వనులతో ఎన్నికలు బైఫర్కేషన్ అయింది. అంటే ఈ రూరల్ ఇప్పుడు అన్నారు కదా, కార్పొరేషన్ ఉంది. ఈ 22 సంవత్సరాల తర్వాత కార్పొరేషన్ వచ్చేస్తుంది. తర్వాత మన మోడీ గారు మహిళలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో మీరు తెలుసు అనుకుంటా. అంటే చట్టసభలు అంటే అసెంబ్లీలో పార్లమెంట్లో 1/3 అంటే ఇప్పుడు 119 సీట్లకు 154 కాబోతూ ఉన్నాయి. అంటే రాబోయే రోజుల్లో కనీసం 50 నుంచి 55 మంది మైనారిటీ ఎమ్మెల్యేలు, ఎంపీలు 200 మంది ఎంపీలు కంపల్సరీ ఇవ్వాల్సిందే. 1/3 అది బిల్లు పాస్ అయింది. అది మోడీ గారు మహిళా సోదరి మనకి ఇచ్చిన గొప్ప అవకాశం. ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు జిల్లాలో ఉన్న 5 కాన్స్టిట్యూషన్ హైయెస్ట్ ఓటర్లు. రోడ్డు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయితే రోడ్లు మనకు కావాల్సిన వారానికి 2 సార్లు కమిషనర్ నెలకు ఒక్కసారి మీటింగ్ పెట్టుకొని ఇప్పటికీ 5 లక్షల రూపాయలు పనులు ఆగిపోయి. ఇప్పుడు అన్న కదా ఈ కాంగ్రెస్ స్పెషల్ ఫండ్, ఈ ఫండ్, అన్ని ఫండ్ ఆపరేషన్ అయితే ఇప్పుడు ఈ నెలల్లో బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి. ఒక్కుండేది లేదు. నిజామాబాద్ని మనం అందరం పెట్టకూడదు అట్లా చేస్తున్నాం. ఆ పేరు